దెందులూరు ఎమ్మెల్యే చింతమనేని ప్రభాకర్ టీడీపీ నేత న్యాయవాది శ్రీనివాస్ బాబు వివాదంలో కీలక పరిణామం చోటు చేసుకుంది. ఈ ఘటనలో శ్రీనివాస్ బాబును సస్పెండ్ చేస్తున్నట్లు టీడీపీ ప్రకటించింది. ఈ మేరకు జిల్లా అధ్యక్షుడు చంటి విలేకరుల సమావేశంలో ప్రకటించారు. ఏదైతే దెందులూరు నియోజకవర్గంలో 10 రోజుల క్రితం ఈడ్పుగంటి శ్రీనివాసరావు అని లోగడ లీగల్ సెల్ ప్రెసిడెంట్ చేశారు. ఆయనకి ఇప్పుడు ఆ పదవి ఏం లేదు. తెలుగుదేశం పార్టీ మెంబర్షిప్ తీసుకుని ఒక మీడియా సమావేశం ద్వారా మరి దెందులూరు ఎమ్మెల్యే గారిని విమర్శించడం జరిగింది. దానికి సంబంధించి ఆయన్ని పిలిపించి మీడియా సమావేశాలు నిర్వహించొద్దు, ఏదన్నా ఉంటే పార్టీ అధిష్టానానికి తెలియపరచమని చెప్పి నేను పల్లా గారు సూచించడం జరిగింది. అది మొదటగా ఆయనకి సూచించి వ్యక్తిగత విమర్శలు కానీ ఏం కానీ మీడియా సమావేశం ద్వారా కూడా చేయొద్దని కూడా చెప్పడం జరిగింది. అయినప్పటికీ కూడా ఆయన పార్టీ క్రమశిక్షణని ఉల్లంఘించి ఏదైతే మీడియా సమావేశం పెట్టి మళ్ళీ దెందులూరు ఎమ్మెల్యే గారిని విమర్శించడమే కాకుండా ఆయన కుటుంబంపై వ్యక్తిగత విమర్శలు కూడా చేయడం జరిగింది. దీన్ని పార్టీ అధిష్టానం పార్టీ క్రమశిక్షణను ఉల్లంఘించినట్టుగా భావించి ఆయన్ని పార్టీ నుంచి సస్పెండ్ చేసి నివేదిక పంపమని చెప్పడం జరిగింది. ఈ రోజున ఏదైతే ఈడ్పుగంటి శ్రీనివాసరావు అనే కార్యకర్తని తెలుగుదేశం పార్టీ నుంచి సస్పెండ్ చేయడం జరిగింది. ఇది ఈ రోజు నుంచే అమల్లోకి రావటం జరిగింది. నిన్న రాత్రి జరిగిన సంఘటన కూడా మొత్తం పూర్తిగా అధిష్టానానికి చెప్పడం జరిగింది. ఏదైతే ఆయన వ్యక్తిగత విమర్శలు చేశారో దాన్ని పార్టీ చాలా సీరియస్ గా తీసుకుంది. మరి ఆయన కూడా ఇంతకుముందు పార్టీలో ఉంటూ కూడా పార్టీ కార్యక్రమాల్లో ఏం పాల్గొన్నానని చెప్తున్నారు తప్పితే ఆయన వైసీపీ నాయకులతో కూడా కలిసిమెలిసి ఉన్న ఆధారాలను కూడా పార్టీ సీరియస్ గా తీసుకుంది. కాబట్టి ఇది వైసీపీ ఆడిస్తున్న డ్రామాగా భావించి ఇమీడియట్ గా యాక్షన్ తీసుకోవడం జరిగిందని చెప్పి మీడియా సమావేశం ద్వారా అందరికి కూడా తెలియజేయడం జరుగుతుంది. ఆయనతో కూడా మాట్లాడి నేను పిలిపించి ఏదైతే ఈడ్పుగంటి శ్రీనివాసరావుతో కూడా మాట్లాడటం జరిగింది. మీరు మీడియా సమావేశం పెట్టద్దు, ఏదన్నా ఉంటే మీకు ఏదన్నా ఇబ్బంది ఉందనుకుంటే పార్టీకి చెప్పండి, మాకు చెప్తే లేకపోతే మేము తీసుకెళ్తామని చెప్పాం. ఆయన దాన్ని ఏమి పట్టించుకోకుండా మళ్ళీ అంటే విమర్శ వేరు, వ్యక్తిగత దోషణలు వేరు. ఆయన వ్యక్తిగతంగా ఫ్యామిలీ గురించి కూడా విమర్శించడం అనేది అది తెలుగుదేశం పార్టీ క్రమశిక్షణ పూర్తిగా ఉల్లంఘించడం. దాన్ని ఒక్క నిమిషం కూడా సహించేది లేదనేది పార్టీ సీరియస్ గా తీసుకుంది. ఈ విషయంలో ఆయన విమర్శించడం అనేది ఆయన వ్యక్తిగత విషయం అనేది ఆయన విజ్ఞతగా వదిలేస్తున్నాం. ఒక లాయర్ వృత్తిలో ఉండి మరి ఆ విధంగా విమర్శించచ్చా లేదా అనేది ఆయన ఆలోచించుకోవాలి. డెఫినెట్ గా పార్టీ అయితే ఇటువంటి ఉపేక్షించదు అనేది మరి నా ద్వారా నిర్ణయం తీసుకుని చెప్పి ఆ నిర్ణయాన్ని అమలు చేయమని చెప్పడం కూడా జరిగింది. ఎమ్మెల్యే గారు మాకేమీ ఫిర్యాదు చేయలేదు. మేమే ఆ నివేదికను తీసుకుని మీడియా ఏదైతే వచ్చిందో దాన్ని తీసుకుని మేము పార్టీ అధిష్టానానికి తెలియపరచడం జరిగింది. అదే విధంగా ఈడ్పుగంటి శ్రీనివాసరావుని కూడా పిలిపించి, ఎందుకంటే పార్టీలో ఏదైనా జరిగినప్పుడు మాకు మీడియా ద్వారా తెలిసినప్పుడు దాన్ని ఏదైనా సమన్వయంతో మాట్లాడి కుదరచాలని చెప్తాం. కానీ ఆయన పార్టీ కార్యక్రమాల్లో ఏం పాల్గొనట్లే. ఆయన ఎందుకంటే ఎలక్షన్ ముందు కూడా ఆయన ఏం పార్టీ కార్యక్రమాల్లో ఈ నియోజకవర్గంలో ఏం పాల్గొనలేదు. అయినప్పటికీ కూడా పార్టీలో లోగడ చేసిన సేవలకి ఆయన ఒక సాఫ్ట్ కార్నర్ లో ఆయన మీద ఇప్పటి వరకు కూడా చర్య తీసుకోవడం జరగల. ఏదైతే మరి వ్యక్తిగతంగా ఎమ్మెల్యే గారిని దూషించడమే కాదు, వాళ్ళ కుటుంబ వ్యవహారాలను కూడా మాట్లాడటం అనేది సీరియస్ గా తీసుకోవడం జరిగింది. అది ఎవరు చేసినా సరే, నేను చేసినా ఇంకోళ్ళు చేసినా సరే, పార్టీలో అటువంటి వాటికి ఎక్కడా కూడా ఇది లేదనేది చెప్పడం కోసమే మరి గౌరవనీయులు చంద్రబాబు నాయుడు గారు అవ్వచ్చు, లోకేష్ గారు అవ్వచ్చు, పల్లా గారు అవ్వచ్చు, అందరితో కూడా మాట్లాడిన తర్వాత ఏదైతే వాళ్ళు పల్లా గారు వాళ్ళతో మాట్లాడి ఆయన చెప్పడం జరిగింది. ఉదయం 8 గంటలకే వాళ్ళతో మాట్లాడి ఏదైతే జోనల్ కోఆర్డినేటర్ పుల్లారావు ఉన్నారో ఆయనతో కూడా గ్రూప్ మీటింగ్ తీసుకుని ఎట్టి పరిస్థితుల్లో అది ఇవ్వాలే జరిగి తీరాలని చెప్పి నేను కూడా చెప్పడం జరిగింది. దాని ద్వారా నేను రాత్రి నేను ప్రభాకర్ గారికి చెప్పాను, వాళ్ళు ఎట్టి పరిస్థితుల్లో మేము చేసి తీరతామని చెప్పాను. దాని ఆధారంగా ఏదైతే ఉందో ప్రభాకర్ గారికి అదే విధంగా ఆయనకు కూడా తెలియపరుస్తాం ఇలా జరిగిందనేది కూడా. రేపు ఏదైనా ఎస్పీ గారు దీనికి సంబంధించి ఏదైతే లోగడ మీడియా ద్వారా వచ్చిన దానికి ఏ విధమైన కేసు పెడతారు ఏంటనేది చట్టపరంగా ఆయన తీసుకునే చర్యలు ఆయన కూడా తీసుకోవాలని చెప్పి రాత్రే చెప్పడం జరిగింది. ఇప్పుడు కూడా చెప్పడం జరిగింది.
వైసీపీ వస్తుందన్న ఆయన ఫోటోలు ఏదైతే అంటే ఆయన మొన్న ఏంటంటే ఒక లాయర్ గా చంద్రబాబు నాయుడు గారు కి ఒకటే లాయరు, జగన్ కి ఒకటే లాయర్ అని చెప్పారు. ఓకే, ఆయన కేసు పరంగా ఆయన వాదించుకోవటం అనేది కరెక్టే. కానీ కొన్ని ఏదైతే వాళ్ళ అబ్జర్వర్ ఉన్నారో ఆవిడ ఈయన ఎవరితో మాట్లాడుతున్నారో వాళ్ళతో కూడా మాట్లాడటం జరిగింది. వాళ్ళతో ఈయన టచ్ లో ఉన్నారనేది ఆయన ఫోన్ సంభాషణలు కానీ ఆవిడ నివేదిక ఒకటి ఇచ్చింది. అవి వాస్తవం అనేది మా దగ్గర ఉన్నాయి కాబట్టి ఆ వాస్తవాలన్నీ కూడా పైన అధిష్టానానికి ఇవ్వడం జరిగింది. టీడీపీ నుంచి టీడీపీ వాళ్ళు